వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు వచ్చేయన్ని పండగలు కదా, రోజుకు ఒక రెసిపీ చేసి చూపించాలి స్నాక్స్ అని అనుకుంటున్నాను. నిన్నేమో స్వీట్ కార్న్ వడలు చేశాను కదా, ఈరోజు పాలకూర శనగపప్పు చెక్కలు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. స్నాక్స్ ఇవి చాలా బాగుంటాయి, పాలకూరతోటే చేయాలి. ఇవి మాత్రం రెండు చూపిస్తాను ఏమేమి కావాలో. బియ్యపిండి, దీంట్లోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యం చిన్న గ్లాసు, కేజీ పౌడర్ అండి ఇది. కేజీ పిండికి ఒక కప్పు చిన్న టీ గ్లాస్తో శనగపప్పు సగ్గుబియ్యం ఒక 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఒక కట్ట పాలకూర, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట కరివేపాకు, దీంట్లోకి స్పైసీ కోసం అల్లం పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర, అది ఉప్పు సరిపడినంత వేసుకుంటాము. ఇవండి పాలకూర శనగపప్పు చెక్కలు చేసి చూపిస్తాను. అన్నీ కట్ చేసుకొని బియ్యపిండి ఇందాక చూపించాను కదా, ఆకుకూరలన్నీ ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పాలకూర ఏమాత్రం ఆకులు ఉన్నా కూడా విడిపోతుంది అప్పుడు. అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొంచెం వెన్న, బియ్యపిండి, ఇదిగో సగ్గుబియ్యం, శనగపప్పు, పాలకూర పప్పు శనగలు, ఇవి ఉప్పు, దీనికి సరిపడే ఉప్పు అంతా వేసుకొని ఈ సగ్గుబియ్యం శనగపప్పు వీటి వల్ల బాగా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసేసుకొని సరిపడే సాల్టు, పాలకూర పప్పు శనగలు చాలా బాగుంటాయండి ఇవి. ఎక్కువ ఆయిల్ కూడా లాగదు. స్పైసీ, నేను అల్లం పచ్చిమిర్చి కాస్త బాగానే వేస్తున్నాను, స్పైసీగా ఉండాలి. పాలకూర శనగపప్పు అన్నీ వేసాం కదా. కొంచెం వెన్న, కేజీ పిండికి లెక్క తీసుకున్నాను వెన్న. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వేడివేడి నూనె పోసుకోవాలి, వేడివేడి కాక నూనె. వాటర్ ఎక్కువ వేయకూడదు, పొడి పొడిగా ఉండాలి, కొంచెం కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా, నానేటప్పటికి వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. ఏమన్నా ఆకుకూర ఎక్కువైతే కొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు. చిటికెడంతా సోడా ఉప్పు కూడా వేసుకుందాం, తినే సోడా. కొంచెం బియ్యపిండి వేస్తాను, కొంచెం ఆకుకూర ఎక్కువైంది. ఇట్లా వేస్తాం కదా. జీలకర్ర, వేడి వేడి ఆయిల్, ఇప్పుడు బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఉప్పు చూసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇదిగోండి పిండి గట్టిగా కలపాలన్నమాట. ఇట్లా ఉండ చుట్టుకొని ఇది మిషన్ ఇది ఉంది మాకు, చపాతీ నొక్కుకునేది. దాంట్లో 2-3 వేసి ఒత్తేసుకోవచ్చు. ఇట్లా తీసుకొని ఇలా వేసుకోవడమే ఆయిల్లో. కొంచెం ఇవి నిదానంగా ఏగుతాయి, త్వరగా ఏగవు. అందుకని కంగారు పడకూడదు. ఇదిగోండి వేడి వేడి పాలకూర చెక్కలు, పాలకూర పప్పు చెక్కలు, మా ఆంధ్ర స్టైల్. ఆయిల్ లాగదు, చాలా క్రిస్పీగా ఉంటుంది. చూసారా, చాలా గుల్లగా ఉంటాయి ఇవి. ఆయిల్ అస్సలు లాగదు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరూ తినొచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అందరూ అడిగి మరీ చేయించుకుంటారు. నాకు చిన్నపిల్లలప్పటి నుంచి ఇవి
ఒక్కటే వేయాలి ఈ చెక్కలకి, ఇంక వేరే ఆకుకూరలు వేయకూడదు. మా ఆంధ్ర స్టైల్లో పప్పు చెక్కలు, పాలకూర పప్పు చెక్కలు ఇవన్నీ అందరూ ట్రై చేయండి. మీరు కూడా అందరూ చాలా చాలా ట్రై చేస్తారులే, కానీ ఈ ఐటెం కూడా మీకు చూపిద్దామని నేను చేశాను. సరే అండి, ఓకే, బాయ్ బాయ్.